ఇది జన్నారం కావాలి టైగర్ జోన్ కదా, ఇదంతా అడవి. మరి మీరు ఇట్లా బర్రెలు మేపుతురు కదా, మరి పులులు అవి రావా? మరి కావాలి టైగర్ జోన్ అని అంటారుగా. అక్కడ మా అన్నులు ఉంటాయి. ఎలా? అక్కడ మన దేవునికి. ఏ దేవుడు? ఇటు మహంకాళి దేవుడు. మహంకాళి దేవుడు ఉంటాడు అటు. ఈ నుంచి ఎంత దూరం ఉంటుంది? దగ్గరనే. ఇప్పుడు మమా స్టాప్ దాటిందంటే అదే అటు ఉంటాయి. మీరు అటు పోరా? మేము అటు. మరి ఒకవేళ పూలు వచ్చింది అనుకో? పూలు రాదు, పూలు ఇడిచిపెడతలేరా? ఒక గుడ్డేనుగులు మాత్రం ఉంటాయి. గుడ్డేనుగులా? మరి అవి గుడ్డేనుగులు ఇవి ఏమన్నారా? అవి కొడతాయి. బర్రెలు కొడతాయా? మరి మిమ్మల్ని ఏమన్నా అంటే? మేము అలా బర్రెల ద్వారా అంటే బర్రెలు మీకు కావాలన్నట్టు, మీరు అవిటికి కావాలి, అవిటికి మీరు కావాలా? అంతే. అవి వచ్చిందంటే కథ బర్రెలలో వస్తే అవి కొడతాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి మొత్తం? 90. 90? ఒక్క బర్రెకి ఎంత నెలకు? 300. 300? ఇద్దరు కలిసి మేపుతారా? నేను కైకిలేనా? అయినే డైలీ. ఆయన డైలీయా? ఒక మనిషి పింఛన్ వస్తుంది అన్న వాళ్ళు ఇంటికాడు ఉన్నాడు. మరి ఇట్లా మీరు అడవిలో వాటి తిరిగితే పాములు కానీ ఏమైనా విషపాసాలు ఉంటాయి కదా? మన భగవంతుడే ఉన్నాడు అంతే. భగవంతుడే. ఇక మనం వాటి గురించి చూస్తాం. ఒక బర్రె ఉన్నదని చూస్తాం, కింద ఉన్నదని దీన్ని చూస్తలేదు అంతే. నా శివనారాయణ. శివనారాయణ అంతే. మరి మీకు భయం అనిపించదానే? ఏం భయం? ఇప్పుడు వర్షం కొడుతుంది, ఊరుముతుంది, వర్షాకాలం ఏమైతుంది? భయం ఏముండదు. బాగా భయపడితే జంగల భయపడితే అంతేనా? ఈ వాగుని ఏమంటారు? ఈ వాగుని ఇంత మంచి పెద్దగా సీదా కథం గంగ గలుతుందా? మరి మీకు ఫుడ్ అన్నం మేము అనుకుంటాం. మరి నీళ్ళు అంటే ఇప్పుడు బర్రెల మేపడానికి వస్తారు కదా, టిఫిన్ తెచ్చుకుంటారా? టిఫిన్ నీళ్ళు అన్నీ. ఏ టైం నుంచి తీసుకొస్తారు? మీది ఏ ఊరు నుంచి వస్తాయి బర్రెలన్నీ? రోటిగూడెం. ఇవన్నీ రోటిగూడెం బర్రెలేనా? ఇప్పుడు వేనాయి కూడా రోటిగూడెం. ఇక చింతగూడ బర్రెమో అటు పోతాయి, కాకుల గుట్టకి వెళ్తాయి. మీకు ఇవరకు ఏమన్నా కనబడాయి జంగల్లో? గవే కొండగోర్లు అవి కనబడతాయి. కొండగోర్లు, జింకలు, దుప్పులు, గవే. గుడ్డేనుగు కనవాలి ఇది వరకు అయితే, కానీ ఉన్నాయి కానీ అది ఎక్కడనో ఇది వరకు అయితే కనవాలి. ఈ పాములు, పెద్ద పెద్ద కొండ చిలువలు, పాములు మాత్రం మా కనబడతాయి. పాములు మా కనబడతాయి. మరి ఇలా మీరు బర్రెల మేపుడు ఇట్లా ఉంటాయి కదా ఫారెస్ట్ వాళ్ళు, మీరు ఇటు రావద్దు అటు రావద్దు అట్లా ఏమన్నారా? లేకపోతే అవి జంగల్కి రాకపోతే అవి ఎక్కడ మేస్తాయి? మేపు అంత సలవత లేదు కాదు, ఏడలేదు. జంగల్ వస్తేనే బర్రెలు మేస్తాయి. లేపుదామా? అలా పోవచ్చు రోడ్కు పోన్, లేపో. గిట్లేద్దాం గిల్లవేడు. ఇప్పుడు అలా బర్రెలు పోయినాడు. లేకపోతే ఇట్టనేద్దాం పో. ఏ టైంకి వస్తారు, ఏ టైంకి పోతారు బర్రెల మేపుడు? మాకు వీడికి వచ్చేటాలకు 10 అవుతాయి. అక్క అనేటాలకు వెళ్ళి జంగాల నుంచి వెళ్ళి 3:30కు లేపుతాం. జంగాల నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 5 అవుతుందా, 6 అవుతుందా? 5:30 అవుతుంది. మీ దగ్గర ఫోన్లు ఉంటాయా? ఫోన్లు ఉన్నాయి. మరి మీకు ఏమన్నా ఆపత అయింది అనుకో, ఆపత వచ్చింది దానికి ఏమన్నా? అటు ఊరు లేదా? ఏ ఊరు? మళ్ళీ వాళ్ళు ఉన్నది, నాయకపల్లి ఉన్నది. వాళ్ళు చూసుకుంటారా? ఒకవేళ వాళ్ళు కూడా అందుబాటులో లేరు, దూరం ఉన్నారు, మీకు ఏదైనా ఆపత వచ్చింది ఎట్లా? లేదు, ఎవరైనా ఒకళ్ళు పోయి చేపిస్తారు. మా ఊరు మీ ఊళ్ళో చేపిస్తారా? ఎవరికైనా చేపిస్తారు. వాళ్ళకి టాగా వచ్చింది అనుకో, బర్రెలు కొన్ని దాటినాయి అనుకో, దాటితే కథ ఎవరికైనా ఫోన్ చేపిస్తే కథ వస్తారు, కథ ఆడికి వెళ్ళి కొట్టుకొని పోతారు. ఇక మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి తిరిగి రావాలి, మళ్ళీ పెద్దకాలం నుంచి వెళ్ళి తిరిగి రావాలి, మళ్ళీ డాంబర్ రోడ్కి ఎక్కాలి. కాదు, చిన్న చిన్న డబ్బా ఫోన్లు మీరు వాడితే ఏమవుతుంది అని? ఇంటికాడనే మాకు ఇటు బర్రెలకు రంగు పట్టుకాసుకుంటే ఏమవుతుంది? నడవయా? అయిపోయింది ఇంటికేనా బర్రెలని?